నమస్తే అండి. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే కార్తీక మాసం కర్రీస్ అండి. అంటే ఆనియన్స్ లేకుండా మనం కర్రీస్ ఎలా చేసుకోవడం అనేది ఈ రోజు నుంచి అయితే మనం చూసేద్దాం. ఇది ఫస్ట్గా అయితే వంకాయ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. గుత్తి వంకాయ కదా, అలానే ఉంటుంది. మనకి ఆనియన్స్తో కన్నా ఆనియన్స్ లేకుండానే కర్రీ చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో దీనికి ఏమేమి ఐటమ్స్ కావాలైతే మనం ఇప్పుడు చూసేద్దామండి. కర్రీ కోసం అయితే ధనియాలు, జీలకర్ర, అల్లం పేస్ట్ అండి, ఇది కొంచెం పల్లీలు, నువ్వులు అండి. ఇవైతే వంకాయ ముక్కలు అయితే కోసి పెట్టాను. మేమైతే ఉల్లిపాయ తినాం కాబట్టి వీటితో చేస్తున్నాను అండి. ఇవి అయితే మిక్సీ చేసుకుని వస్తాను. ఇప్పుడైతే బాండి పెట్టేసుకుందామండి. వంకాయ ముక్కలను అయితే ఫ్రై చేసుకోవడం కోసం బాండి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే వేయాలండి. వంకాయ ముక్కలు ఫ్రై కావాలి కదా, దానికోసం. పచ్చిమిరపకాయలు, వంకాయలు అయితే ఫ్రై చేసుకోవాలి. వంకాయల్లోకి అయితే ఇప్పుడు దీంట్లో మనం సాల్ట్ అండి, పసుపు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. సరిపోయినంత సాల్ట్, పసుపు అయితే వేసానండి. వేసాను కదా, సాల్ట్ కలిపేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా వేయడం వల్ల వంకాయ కలర్ మారకుండా మంచిగా ఉంటుంది. వీటిని బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. ఈలోపు మనం మసాలా నూరుకుని వద్దాం. వంకాయలు అయితే బాగా వేసినాయండి. వాటర్తో వేసేసాను నేను పిండకుండా, అందుకు వాటర్గా అయిపోయినాయి. అయినా ఇంకా అది మగ్గిపోతాయి. మనం సాల్ట్ కూడా వేసాం కదా, దానికోసం రమ అయిపోయింది. మనం ఇవి ఇంత దగ్గరికి అయ్యే వరకు మగ్గించుకోవాలి. పెద్ద మంట పెట్టేసి అలా వెళ్ళింది. ఇంకా వెంటనే వచ్చాను, లేదా మొత్తం మాడిపోయి. ఇవైతే బాగా వేగిపోయాయండి. ఇప్పుడు దీంట్లో మనం వాడుకున్న మసాలా ఉంది కదా, వంకాయలు అయితే బాగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఇవి చూడండి మసాలా ఎలా ఉందో. మసాలా మనకి రెడీ అయిపోయింది కదా. ఈ మసాలా అనేది దీంట్లో వేసేసుకోవాలి. ఈ మసాలా అంతా వేసేసాం కదండి, మొత్తం అంతా కలిపేసుకొని మంట పెట్టేసుకోవాలి. అంటుకుపోతూ ఉంటుంది, మనం దగ్గరగా ఉండైతే చూసుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నె కడిగి కొన్ని వాటర్ అయితే వేస్తున్నాం. ఇప్పుడు ఇది దగ్గర పడే వరకు అయితే ఉడికించుకోవాలి. మనం సాల్ట్ అనేది ముందే వేసేసానండి. నేను ఇప్పుడు దీంట్లోకి అయితే కారమే వేయాలి. కారం అయితే కొంచెం ఎక్కువ వేయాలి. ఇవన్నీ కమ్మగా ఉంటాయి కదండి, అందుకోసం చప్పచప్పగా ఉంటుంది. ఇదైతే ఉడికించుకోవాలండి ఇంకా దగ్గరికి అయ్యే వరకు. గ్రేవీ అంతా ఉడికించుకోవాలి. హైలో పెట్టుకుని దగ్గరే ఉండాలి, కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి కర్రీ అనేది రెడీ అవుతుంది. నేను పల్లీలు వేయటం వల్ల ఈ కలర్లో ఉంది. మరి ఆనియన్స్ తిన్నాం కదండి, అందరికీ సరిపోవాలంటే కొంచెం గ్రేవీ ఉండాలి కదా, దానికోసం అయితే ఇవన్నీ యాడ్ చేస్తాను. ఇలా కలుపుతూనే ఉండాలండి, మొత్తం చిరిగిపోకుండా ముక్కతో. చూడండి, ఒకసారి ఆపితే చాలు, మనకి ఇలా అతుకుపోతాయి. అందుకోసం కర్రీ అనేది ఎప్పుడు కలుపుతూనే ఉండాలి. మనకి దగ్గరికి అయిపోయింది కదా, మనకి రెడీ అయిపోయినట్టేనండి.
టేస్ట్ ఒకసారి చూసుకొని ఏమైనా తక్కువ అయితే వేసుకొని గ్యాస్ అయితే ఆపేసుకుందాం. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.